ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మహోన్నతుడు, మన రక్షకుడు, విమోచకుడు, అతి శ్రేష్ఠుడు, పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన శక్తి కలిగిన నామములో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. మెడగది యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, ఈ సందేశం నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుందని, నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుస్తుందని నేను నమ్ముతున్నాను. నేటి మన దైవ సందేశం నాటబడుట. ఆత్మీయులారా, నీ జీవితంలో నాటబడుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీ ఆత్మీయ జీవితంలో నాటబడే అనుభవం నీకుండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒక చెట్టు ఒకే స్థలంలో నాటబడితే అది చక్కగా ఎదుగుతుంది. ఎదిగిన తరువాత ఫలాలనిస్తుంది. ఫలాలనివ్వడమే కాదు, చక్కటి నీడనిస్తుంది. ఆత్మీయంగా ఒక అద్భుతమైన సహవాసములో నీవు నాటబడిన వ్యక్తిగా, ఒక అద్భుతమైన అభిషేకం కలిగిన వ్యక్తిగా జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒక చెట్టు ఒకే స్థలంలో నాటబడితే అది వృద్ధి చెందుతుంది, కానీ 4 స్థలాలలో దాన్ని తీసి నాటితే అది ఎండిపోతుంది, పాడైపోతుంది, పనికి మాలినది అవుతుంది. ఒకవేళ నీ జీవితం కూడా కొంతకాలం ఇక్కడ, కొంతకాలం అక్కడ, కొంతకాలం అక్కడ, కొంతకాలం ఇక్కడ అన్నట్టుగా నువ్వు జీవిస్తే ఎండిపోతావు, వాడిపోతావు, పాడైపోతావు, పనికిరాని వ్యక్తిగా మిగిలిపోతావు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ఆత్మీయ సహోదరి, సహోదరుడా, నాటబడుట అనేది నీకు చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ నాటబడుటలో ఒక 7 ఆత్మీయ అనుభవాలను ప్రభు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఎక్కడ నాటబడాలి, ఏ స్థలంలో నాటబడాలి, ఎక్కడ నాటబడితే నువ్వు దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటావో దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడబోతున్నాడు. అస్థిరమైన వ్యక్తిగా, చంచలమైన వ్యక్తిగా, ద్విమనస్కు కలిగిన వ్యక్తురాలు వలె వ్యక్తిగా జీవించకుండా స్థిరమైన మనసు కలిగి స్థిరమైన స్థలములో నువ్వు నాటబడాలి అని ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక 7 విషయాలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మీకు అందించడానికి ప్రభు నన్ను ప్రేరేపించాడు. ఈ వాక్యాన్ని చివరి వరకు నువ్వు వీక్షిస్తే పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శిస్తాడని నేను నమ్ముతున్నాను. మొదటి మాటగా కీర్తనకారుడు 1వ కీర్తన 3వ వచనంలో, యెషయా గ్రంథము 44వ అధ్యాయం 4వ వచనంలో, మొదటి కీర్తన 3వ వచనము, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 4వ వచనంలో, నీటి కాలువల యోరన నాటబడుట. ఆత్మీయులారా, నీటి కాలువ యోరన నువ్వు నాటబడితే ఆకువాడక పచ్చగా ఉంటావు, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. ఈ నీటి కాలువ దేనికి సాదృశ్యమయ్యా అంటే సహవాస జీవితం. సహవాస జీవితం. వాక్యముతో నీవు అంటగట్టబడి నువ్వు నాటబడితే నీవు ఫలాలిచ్చే వ్యక్తిగా జీవిస్తావు. దేవునికి స్తోత్రం. ఈ నీటి కాలువల యోరన నాటబడిన ఒక చెట్టు వలె నీవు జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆత్మీయంగా మనం గమనిస్తే ఈ కాలువ అనేది, నీటి కాలువ అనేది ఒక సంఘానికి సాదృశ్యముగా ఉంది. సంఘములో, సహవాసములో
దేవుని కృపలో నాటబడిన వ్యక్తిగా, ఆ పరిశుద్ధమైన నీటి కాలువల యోరన అనగా సంఘములో నువ్వు నాటబడినప్పుడు నీవు ఫలభరితమైన జీవితం, ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తావు. దేవునికి స్తోత్రం. ఈ నీటి కాలువ ఆత్మీయులారా దేవుని వాక్యానికి సాదృశ్యముగా ఉంది. వాక్యము దగ్గర నువ్వు నాటబడాలి. వాక్యము దగ్గర ఎప్పుడైతే నువ్వు నాటబడతావో ఆ వాక్యము నిన్ను ఫలభరితమైన జీవితంలోనికి, ఒక శ్రేష్టమైన జీవితంలోనికి, ఒక ఆశీర్వాదకరమైన జీవితంలోనికి నిన్ను నడిపించేది వాక్యం. ఆ నీటి కాలువల యోరన నాటబడిన ఆ చెట్టు ఆకు వాడలేదు, ఫలమిచ్చింది, అంతేకాదు అది వృద్ధి చెందింది. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎండిపోయిన స్థితిలో ఉన్నదేమో పరీక్షించుకో, వాడిపోయిన స్థితిలో ఉన్నదేమో పరీక్షించుకో, నిన్ను నీవు విమర్శించుకో. ఇంకా వాక్యము లేని స్థలములోనే జీవిస్తున్నావేమో, చంచలత్వముతో 4 స్థలాలు తిరుగుతున్నావేమో, 4 సంఘాలు తిరుగుతున్నావేమో, 4 ఉపదేశాల దిక్కు తిరుగుతున్నావేమో. ఒకవేళ తిరుగుడు ఆత్మ నీలో ఉంటే, ద్విమనస్కు నీలో ఉంటే, చంచల బుద్ధి నీలో ఉంటే, నీటి కాలువల యోరన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్య ఉపదేశము స్థలములో నాటబడు. ఆ ఉపదేశము నిన్ను బ్రతికించేది. ఈ వాక్యం అనే నీటి కాలువల యోరనను నాటబడితే నీ జీవితము ఫలభరితముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ రోజున వాక్యము కరువైతున్న ఈ దినాలలో వాక్యము దొరికే స్థలములో, ఉపదేశము దొరికే స్థలములో నువ్వు నాటబడు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నాటబడితే నీ తరతరాలు ఫలిస్తాయి. ప్రైజ్ ద లార్డ్. ఇంకా నాటబడని వ్యక్తిగా నీవు ఉన్నావేమో, నాటబడని స్థితిలో ఉన్నావేమో, అసలు స్థిరమైన స్థలంలో నాటబడకుండా నీ జీవితాన్ని పతనము చేసుకుంటున్నావేమో. సహోదరుడా, సహోదరి, నాటబడు. ఎక్కడా? వాక్యం దొరికే స్థలంలో. ప్రైజ్ ద లార్డ్. శక్తి కలిగిన వాక్యము, నిన్ను బ్రతికించే వాక్యము దొరికే స్థలంలో నువ్వు నాటబడితే ఆత్మీయంగా ఫలిస్తావు. ప్రభు నీతో చెప్తున్నాడు. హల్లెలూయా. ఎలాంటి ఫలము? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశా నిగ్రహము, ఆత్మ ఫలాలు ఫలిస్తావు. దేవునికి స్తోత్రం. ఆత్మలో వృద్ధి చెందుతావు, ఆత్మలో దీవెనకరంగా మారిపోతావు. మొదటి అనుభవము, నీటి కాలువల యోరన నాటబడిన వ్యక్తిగా నువ్వు బ్రతకాలని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండో విషయాన్ని చూస్తే, నా ఆత్మీయ సహోదరి, సహోదరుడా, ఎక్కడ నువ్వు నాటబడాలి? కీర్తనకారుడు 92వ కీర్తన 13వ వచనంలో యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మొవ్వవేయుదురు, వర్ధిల్లెదరు అనున్నది. ఎక్కడ నాటబడాలి? ఒక మందిరాన్ని ఎన్నుకో. 10 మందిరాలు తిరుగుతున్నావేమో, తిరగకు. 10 స్థలాలు తిరుగుతున్నావు, గిర్ర గిర్ర తిరుగుతున్నావు. బుద్ధిహీనమైన పని. అటు కొంచెం సేపు, ఇటు కొంచెం సేపు, ఇటు కొంచెం సేపు, అటు కొంచెం సేపు, కప్ప గొంతులు లేక అటు కొంచెం, ఇటు కొంచెం, ఇటు కొంచెం, అటు కొంచెం. 4 రకాల తిండి తింటే పైసన్ అవుతుంది. 4 ఇండ్లు తిరుగుతావు అనుకో, తిరుగుబోతోళ్ళు అంటారు. నువ్వు నివసించేది ఒకే ఇంట్లో, నువ్వు ఒకే స్థలములో, ఒక మందిరములో. ఇక్కడ కీర్తనకాడు అంటున్నాడు, నీ మందిరములో మేము నాటబడాలయ్యా. దేవునికి స్తోత్రం. మందిరములో నాటబడే అనుభవం కావాలి. నువ్వు మందిరానికి వెళుతున్నావు కానీ మందిరములో నాటబడు. ఏదో నీ ఆపదకు వస్తే మందిరానికి వెళ్ళడము, కష్టం వస్తే మందిరానికి వెళ్ళడము, పెళ్లి వస్తే మందిరానికి వెళ్ళడము, బాప్తిజం కోసం మందిరానికి వెళ్ళడము, ఏదో ఆశీర్వాదం కోసం మందిరానికి వెళ్ళడము, ఎగ్జామ్ అయితే మందిరానికి వెళ్ళడము,
అలా అల్పమైన వ్యక్తిగా బ్రతకకు. అది తుచ్చమైన భక్తి అంటారు. అది ఎలాంటి భక్తి అంటే ఉస్సరివెల్లి భక్తి అంటారు. కాదు సహోదరి సహోదరుడా, యెహోవా మందిరములో నాటబడిన వ్యక్తులమై. సమూయేలు యెహోవా మందిరంలో నాటబడిన వ్యక్తిగా జీవించినాడు. అతడు ఒక ప్రవక్తగా, ఒక యాజకునిగా, ఒక న్యాయాధిపతిగా, ఒక రాజుగా 4 రంగాలలో బహుబలంగా దీవించబడ్డాడు. మందిరములో నాటబడుట అనేది చాలా ప్రాముఖ్యం. నీకంటూ ఒక స్థిరమైన మందిరము ఉందా? ఆలోచించు. ఇప్పటి వరకు ఎన్ని మందిరాలు మార్చినవో నీకే తెలియదు, ఎన్ని సహవాసాలు మార్చినవో నీకే తెలియదు, ఎందరి సేవకులను మార్చినవో నీకే తెలియదు. గమనించు. ఈరోజు నా ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. యెహోవా మందిరములో నాటబడిన వారు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వ వేస్తారు, వరుదిల్లుతారు. ఖర్జూరపు వృక్షము నిటారుగా, తిన్నగా, చక్కగా పైకి ఎదుగుతుంది, వంకర టింకరగా ఎదగదు. యెహోవా మందిరములో నాటబడిన వారు చక్కగా ఎదుగుతారు. ప్రైజ్ ద లార్డ్. వంకర అనేదే ఉండదు. నీ ఆత్మీయ జీవితంలో మొదటి మాటగా నీటి కాలువల ఎవరైనా నాటబడితే ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. యెహోవా మందిరములో నాటబడితే ఖర్జూరపు వృక్షం వలె మొవ్వ వేస్తావు, చక్కగా వర్ధిల్లుతావు. ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఖర్జూరపు చెట్టు ఆత్మ సంబంధమైన జీవితం, పరిపక్వమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, అలంకరించబడే జీవితం, ఆత్మీయత కలిగిన జీవితం, చక్కగా ఎదుగుతున్న జీవితం. ఈ రోజున ఎంత వర్ధిల్లినావు? వర్ధిల్లడం కాదు కదా, నీ ఆత్మీయ జీవితంలో ఇప్పటి వరకు నీ జీవితంలో వర్ధిల్లుట అనేది లేదు. అంత లాస్ అయిపోతున్నావు. ఎందుకో తెలుసా? మందిరంలో నాటబడలేదు. మందిరం అనే భయం లేదు, సేవకుడన్న భయం లేదు, వాక్యం అన్న భయం లేదు, దేవుని యొక్క ఆత్మ అన్న భయం లేదు. దేవుడు అంటే అసలు భయమే లేదు, మందిరం అంటే అసలు నీకు భయమే లేదు. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో ఆదివారం ఎక్కడ గడుపుతున్నావు, ఎక్కడ జీవిస్తున్నావు ఆలోచించు. మందిరములో నాటబడిన వ్యక్తిగా నువ్వు బ్రతుకుదువుగాక. ప్రైజ్ ద లార్డ్. 3వ విషయాన్ని చూస్తే నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, నాటబడుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా 17:8. హెజ్కేల్ గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనములో జలముల యొద్ద నాటబడుట, విస్తారమైన జలముల యొద్ద నాటబడుట. ఈ జలముల యొద్ద, విస్తారమైన జలముల యొద్ద నాటబడితే వర్షం లేని సంవత్సరములో చింతనుందదు. అయితే అక్కడ నీటి కాలువ అది సంఘ సహవాసానికి గుర్తు, వాక్యానికి గుర్తు. అది ఇక్కడ జలముల యొద్ద నాటబడి విస్తారమైన జలము అనున్నది. ఈ విస్తారమైన జలము దేనికి సాదృశ్యం అంటే అభిషేక జీవితం, అభిషేకం పొందుట, అభిషేకములో నిలుచుట, అభిషేకములో బ్రతుకుట. 1000 మూరలు కొలవగా చీలమండలపు లోతులో, మరి 1000 మూరలు కొలవగా మోకాళ్ళ లోతులో ప్రార్థన జీవితం, మరి 1000 మూరలు వెళ్ళగా మొలలోతు ఆత్మతో తాకబడుట, మరి 1000 మూరలు వెళ్ళగా హల్లెలూయా దాటలేనంత లోతులో. ఆ విస్తారమైన జలము పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తు సహోదరి. ఆ పరిశుద్ధాత్మలో నువ్వు అంటగట్టబడాలి. ఆత్మ పూర్ణత నీకు రావాలి. ఆత్మీయ జీవితంలో నీవు పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయి ఉండాలి అని ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుంది. సంఘం
వాక్యము దగ్గర నాటబడు. అది సంఘానికి కూడా సాదృశ్యం. మందిరంలో నాటబడు. దేవునికి స్తోత్రం. మూడోది ఇక్కడ విస్తారమైన జలముల దగ్గర, ఆత్మ అభిషేకము పొందే స్థలములో నాటబడు. నిర్జీవమైన వ్యక్తిగా, ఎండిపోయిన వ్యక్తిగా, ఆత్మలో బలము లేని వ్యక్తిగా, ఆత్మలో పరిశుద్ధత లేని వ్యక్తిగా, ఆత్మలో స్థిరత్వం లేని వ్యక్తిగా, ఆత్మలో వైరాగ్యము లేని వ్యక్తిగా, ఆత్మలో పౌరుషం లేని వ్యక్తిగా, ఆత్మలో అగ్ని లేని వ్యక్తిగా నువ్వు జలముల యొద్ద నాటబడలేని స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావు. ఆ జలము నీ మురికిని కడిగేది, ఆ జలము నీ పాపాన్ని కడిగేది, ఆ జలము నిన్ను శుద్ధి చేసేది, ఆ జలము నిన్ను పరిశుద్ధపరిచేది. ఆ జలము చేత సంఘం కడగబడుతుంది. ఎఫెసీ పత్రిక 5లో చెప్తున్నాడు. ఏమని? ఉదక స్థానము చేత తల నుండి అరిపాదం వరకు ఈ విస్తారమైన జలం అనే పరిశుద్ధాత్ముడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నీ ప్రాణ ఆత్మ శరీరాన్ని పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున వర్షం లేని సంవత్సరంలో చింత నొందదు. అది బహు జలముల యొద్ద నాటబడ్డది కాబట్టి వర్షం లేకున్నా అది కాపుగాస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని తొంగి చూసుకో. నీ ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి తొంగి చూసుకుంటే నీ స్థితి నీకు ఏర్పడుతుంది. ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రభు నిన్ను సరి చేస్తున్నాడు. ప్రభు నిన్ను గద్దిస్తున్నాడు. ప్రభు నిన్ను నిలబెట్టుతున్నాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఇంకా నాటబడని వ్యక్తిగా ఉన్నావా? గడికొక చిత్తంలో నీవు ఉన్నావా? గంటకు ఒక తీరుగా మారిపోతున్నావా? సంవత్సరానికి ఒక చర్చికి తిరుగుతున్నావా? నీ జీవితాన్ని సరి చేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈరోజు దేవునికి స్తోత్రం కలుగును గాక. బహు విస్తారమైన జలముల యొద్ద నాటబడితే వర్షం లేని కాలములో అది చింతమానదు. ఎప్పుడూ దేవునికి స్తోత్రం ఫలిస్తూనే ఉంటుంది ఆత్మీయ జీవితం. అది మూడవ అనుభవం. ఈ నాటబడుట అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆత్మీయులారా, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి ఒక చెట్టునిచ్చాడంట. బాబు, ఈ చెట్టును నీ ఇంటి ముందట పెట్టుకో. ఎందుకు? ఈ చెట్టు నీకు చక్కటి గాలినిస్తుంది, ఈ చెట్టు మీకు నీడనిస్తుంది, ఈ చెట్టు మీకు ఫలాలనిస్తుంది అని చెప్పి ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి స్కూల్లో ఒక చెట్టునిచ్చాడు. అయితే ఆ విద్యార్థి తీసుకొని వెళ్ళి ఇంటి ముందట ఒక చిన్నగా గోతి లాంటిది తవ్వి అందులో చెట్టును పెట్టినాడు. నీళ్లు పోస్తున్నాడు. అతనికి ఏమనిపించిందో ఏమో, అక్కడి నుండి నిదానంగా తీసి ఇంటి వెనకాల పెట్టినాడు. ఇంటి వెనకాలకు అందరు చిన్నపిల్లలు వస్తున్నారు, అటు మేకలు వస్తున్నాయి, గొర్రెలు వస్తున్నాయి అని అక్కడి నుండి తీసి మరొక మూల పెట్టినాడు. ఆ విధముగా 4 స్థలాలు మార్చే వరకు ఆ యొక్క చెట్టు ఎండిపోయింది, వాడిపోయింది, పనికి రాకుండా పాడైపోయింది. ఉపాధ్యాయుడు అడిగాడంట, బాబు మీ అందరికీ చెట్టు ఇచ్చాను, బాబు భాస్కర్ నీ చెట్టు ఎలాగుందంటే, నా చెట్టు ఒకే స్థలంలో పెట్టలేదు సార్, కొంతకాలం ఇక్కడ, కొంతకాలం అక్కడ, కొంతకాలం అక్కడ, కొంతకాలం ఇక్కడ పెట్టే వరకు అది ఎండిపోయింది సార్, వాడిపోయింది సార్, పారేసినాం సార్ అన్నాడట. నీ జీవితం కూడా అలానే ఉంటుంది. ఇక్కడ కొంత, అక్కడ కొంత, అక్కడ కొంత, ఇక్కడ కొంత, కప్పగంతులు వేసినట్టు అటు ఇటు ఇటు అటు వేస్తే చివరికి ఎండిపోతావు. ఆలోచించు. ఒక ఇంట్లో ఒక మరణం జరిగిందంట. మరణం జరిగితే ఆ సహోదరుడు ఫోన్ చేశాడంట, అయ్యా మా తాత చనిపోయాడు, దైవ సేవకుడు మా ఇంటికి రా అంటే, బాబు నీవు మా సహవాసాన్ని మానేసి 2 సంవత్సరాలు అయింది, నీదెక్కడ బాబు అంటే పలానా అని. అప్పుడప్పుడే కొత్తగా ఒక సంఘానికి పోయాడంట.
పోతే బాబు ఇట్లా ఆ అబ్బాయి ఫోన్ చేసి, సార్ మా తాతయ్య చనిపోడంటే, నువ్వు నిన్న మొన్ననే వస్తున్నావు కదా, నువ్వు బ్యాప్టిజం ఎక్కడ తీసుకున్నావు బాబు, నువ్వు బ్యాప్టిజం ఏ నంబర్ బాబు అని అడిగాడంట. ఆ సేవకుడు వస్తాడని ఈ సేవకుడు ఆగాడు, ఈ సేవకుడు వస్తాడని ఆ సేవకుడు ఆగాడు. చివరికి ఎవరు రాలే, దిక్కులేని విశ్వాసులుగా మిగిలిపోయారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? నీలో స్థిరత్వము లేక జుమ్ 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 తిరుగుడు, నీ తిరుగుడు ఆపేసేసి ఒక స్థలంలో నాటబడు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. 4వ అనుభవం అని చెప్తారు, వినండి చక్కగా. ఆత్మీయులారా, 4వ అనుభవము యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. మంచి నేలలో నాటబడిన ఇశ్రాయేలు ప్రజలు ఆభరణాలు ధరించిన అందమైన సౌందర్యం కలిగిన ఒక స్త్రీగా దేవుడు తన స్వజనాన్ని చూశాడు. ఆత్మీయంగా ఈ వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ మంచి నేలలో నాటబడిన ఇశ్రాయేలు ప్రజలు ఎదిగి వర్ధిల్లి ఆభరణముల చేత అలంకరించబడి చక్కగా భూషితురాలు అంటే సొగసైనదిగా, ఆత్మీయత కలిగినదిగా, అందము కలిగినదిగా, కల్మషము లేనిదిగా, ఎదిగినదిగా చక్కగా కనబడ్డది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను మంచి నేలలో నాటుకున్నాడంట. దేవునికి స్తోత్రం. అది సారవంతమైన నేల, సమృద్ధి కలిగిన నేల, నిన్ను నీ ఎదుగుదలకు కారణమైన నేల అది వాగ్దానము నేల. దేవునికి స్తోత్రం. అంత చక్కటి నేలలో వారు మంచి భూమిలో నాటబడిన వారై, వారు ఎలానంటే ఆత్మీయులారా, వేళ్ళు తన్నుచు పైకి ఎదిగినారంట. ప్రైజ్ ద లార్డ్. చక్కగా ఉన్నత స్థితిలోనికి ఎదిగినారు. మంచి నేల అన్న వాక్యం రాయబడినది అక్కడ. ఈ మంచి నేల అనేది ఆత్మీయులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక, స్వచ్ఛమైన ఆత్మ సంబంధమైన ఒక బోధ. అయితే దురద చెవులు గలవారై మీరు అటు ఇటు కొట్టుకొని పోతున్నారని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మంచి నేలలో నాటబడిన ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఎదగడం చూసి దేవుడు సంతోషించినాడు. వారు ఎదిగిన తరువాత ఆ మంచి నేలను మరిచిపోయి, ఆత్మీయతను మరిచిపోయి, ఆ పరిశుద్ధతను మరిచిపోయి, వారు ఎదిగిన తరువాత వారు ఏం చేశారంటే అలంకరించుకొని వారు వచ్చుచూ పోవుచున్న వారి వైపు చూసినారంట. ఎంత పాడైన బుద్ధి! ఎదిగిన తరువాత వచ్చుచూ పోవుచు ఉన్న వారిని 4 రోడ్ల మధ్యలో నిలబడి వారి యొక్క పాపపు కోరికలను నెరవేర్చుకోవడానికి అటు ఇటు తిరిగినారు. మంచి నేలలో నాటబడిన అంతసేపు బాగానే ఉన్నారు. ఆ నేల నుండి బయటికి జరిగిన తరువాత లోకము, ఆశలు, కోరికలు, పాపము, వ్యామోహము, వ్యభిచారము అన్ని వారిలోనికి వచ్చి వారు ఏం చేశారు తెలుసా? మలినమైపోయారు, పరిశుద్ధతను పాడు చేసుకున్నారు, శరీరాన్ని పాడు చేసుకున్నారు, మనసును పాడు చేసుకున్నారు, బుద్ధిని పాడు చేసుకున్నారు, అంతరంగాన్ని పాడు చేసుకున్నారు, చెడ్డ అలవాట్లతో అడక్ట్ అయినారు, కనెక్ట్ అయి ఆ మంచి నేలలో నాటబడిన వారు పక్కకు జరిగినారు. ఈరోజు సహోదరుడా, సహోదరి, తీయగా మాట్లాడే వ్యక్తులు చక్కెర వేసినట్టు మాట్లాడతారు. చక్కెర తీయగానే ఉంటుంది కానీ కరిగిపోతుంది.
ఉప్పేసినట్టు మాట్లాడిన వాడు రుచిగా ఉంటుంది. నీకు రుచిగల మాటలు కావాలా, తీయటి మాటలు కావాలా? ఆలోచించు. ఉప్పు వేసినట్టు కృపాసహితముగా రుచిగల మాటలు మాట్లాడితే నీ అంతరంగానికి బలం కలుగుతుంది. ఒకవేళ తీయటి బోధ, తీపి బోధ, 4 పిట్ట కథల బోధలు నీకు చెప్తే అప్పటి వరకు నవ్వుతూ తులుతూ అలా సంతోషిస్తావు, కానీ ఆత్మలో నీకు బలం రాదు. గమనించండి. మంచి నేలలో, మంచి భూమిలో నీవు నాటబడిన వ్యక్తిగా బ్రతుకు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఏంటి ఈ వాక్యం నీకు నచ్చలేదా? ఆయాసకరంగా ఉందా? దిద్దుబాటు నీకు అసహ్యము. కొన్నిసార్లు దేవుడు నిన్ను దిద్దినప్పుడు దేవునికి స్తోత్రం లోబడితే నీకు మేలు జరుగుతుంది. అయితే నీవు ఎక్కడ నాటబడ్డావో ఆలోచన చేయి. ఏ స్థితిలో నాటబడ్డావో ఆలోచన చేయి. నాటబడిన నీలో స్థిరత్వం లేకపోతే చాలా కష్టం. ఇంకా చంచలత్వముతో ద్విమనస్కుతో ఉంటే ఇంకా కష్టం. గమనించి ఈరోజైనా నీ ఆలోచన విధానం మార్చుకో. 5వది ఆత్మీయులారా, లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనములో ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడినది. ఈ ద్రాక్ష తోట యూదులకు సాదృశ్యముగా ఉంది. ఆత్మీయులారా, నిష్ఠ కలిగిన, భక్తి కలిగిన, వైరాగ్యం కలిగిన, ఆత్మీయత కలిగిన ఆ తోటలో ఒక అంజూరపు చెట్టు అనే ఒక అన్యునికి గుర్తుగా ఉన్న అంజూరపు చెట్టు నాటబడ్డది. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఈ ద్రాక్ష తోట దేనికి సాదృశ్యమయ్యా? ఆలోచన చేయండి. ఈ ద్రాక్ష తోట జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యం. ఆయన సన్నిధిలో నువ్వు నాటబడ్డావు. నాటబడ్డ నీవు ఫలించలేని స్థితిలో ఉంటే సరి చేసుకో. అయితే ఆ నాటబడ్డది 3 ఏళ్ల నుండి నాటబడ్డది అదే స్థితిలో ఉన్నది. ఎదగడం లేదు, ఫలించడం లేదు. తన జీవితము మొండైన జీవితము, మోడైన జీవితము. అయితే ఆ తోటమాలి ప్రయాసపడుతున్నాడు కానీ, సేవకుడు ప్రయాసపడుతున్నాడు కానీ, ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటుకున్నాడు కానీ అది ఫలము లేని జీవితం. అయితే ఒకరోజు యజమాని ఆ తోట దగ్గరికి వచ్చాడు. ఆకలిగొని వచ్చాడు. ఆకలిగొని ఆ తోట దగ్గరికి వచ్చినప్పుడు ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడ్డది. ఆ చెట్టు వైపు యజమాని చూసినప్పుడు ఆ యొక్క చెట్టు పైకి పచ్చగా ఉంది, లోపట ఫలములు లేవు. పైకి ఆకర్షించింది, ఆకలి తీర్చలేని ఒక అవివేకపు చెట్టుగా, అజ్ఞానపు చెట్టుగా, అవిధేయత గల చెట్టుగా, పైకి పచ్చగున్న చెట్టుగా, ఆకలి తీర్చని చెట్టుగా, అందంగా ఉన్నది కానీ ఆత్మీయంగా ఫలాలు లేని చెట్టుగా, పైకి డెకరేషన్ భక్తి చేసిన చెట్టు వలె సంఘములో నీవున్నావేమో, సన్నిధిలో నీవున్నావేమో. గుర్తు చేసుకో సహోదరి, సహోదరుడా. ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు 3 ఏళ్ల నుండి నాటబడ్డది. అయితే యజమాని వచ్చి ఇది పనికిరాని స్థితిలో ఉంది, దీన్ని తీసివేయి అన్నాడు. అయితే ఆ తోటమాలి అంటాడు, అయ్యా ఈ ఒక్క మరుండని నేనే నాటుకున్నాను, ఒక్క అవకాశం అయ్యా, ఒక్క తరుణమి అయ్యా, ఒక్కసారి కృప చూపయ్యా, ఒక్కసారి దయ చూపయ్యా, ఈ ఒక్క మారు దీనికి నేను అడ్డుగా నిలబడుతున్నానని యజమాని అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు వచ్చినప్పుడు తోటమాలి అయిన యేసు అడ్డుగా నిలబడయ్యా, 1 సంవత్సరం బ్రతకనిద్దామని ఆ యొక్క నాటబడిన అంజూరపు చెట్టుకు ఒక అవకాశం వచ్చింది. సహోదరి, సహోదరుడా, ఎరువు వేసి నీరు వేసి కంచె వేసిన తరువాత ఇది ఫలించకపోతే మనము తీసివేద్దాము, కానీ 1 మారు ఉండని. అంటగట్టబడ్డావు. 3 నెలలు కాదు, 30 సంవత్సరాలు నీ భక్తి జీవితం, 30 సంవత్సరాలు ఎదగలేని జీవితం, పసిపిల్లల జీవితం, అంబాడే జీవితం, పాలు తాగే జీవితము, ఇంకా బాలకయాల లెక్క చిన్న వ్యక్తిగానే ఉన్నావేమో. పరిపక్వత లేదు. చిన్నపిల్లలు ఏం చేస్తారు? నోట్లో వెళ్ళి పెట్టుకుంటారు. వాడు ఎదిగిన కొద్దీ వాళ్ళ అమ్మంటే, అదే బాబు నోట్లోకి వెళ్ళి ఏలు తీరా నాయన,
నువ్వు ఇంకా పసికూన లెక్కనే ఉన్నావు. పరిపక్వత మైండ్లో, మనసులో రాలే, హృదయంలో పరిపక్వత రాలే. నువ్వు బుర్ర పెంచినావు కానీ బుర్ర పెంచలేదు, ఎదిగినావు కానీ ఆత్మీయత లేదు నీ జీవితంలో. ఈరోజు ప్రభువే చెప్తున్నాడు, అంజూరపు చెట్టు వలె నిన్ను నాటినాడు, నువ్వు ఫలించని దేవుడు చెప్తున్నాడు. అది 5వ విషయం. 6వదిగా చూస్తే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21, యాకోబు 1:21లో లోపట నాటబడిన అని ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంతరంగంలో వాక్యం అనే ఆత్మ ఖడ్గము నీలో నాటబడితే ఆత్మ రక్షించబడుతుంది. ఆ శక్తి కలిగిన వాక్యము నీ అంతరంగానికి బలాన్ని ఇస్తుంది. లోపట నాటుట. ప్రైజ్ ద లార్డ్. ఏంటి? అంతరంగంలో వాక్యాన్ని నాటుతాడంట. ప్రైజ్ ద లార్డ్. నీ లోపట భాగంలో దేవుని యొక్క వాక్యం నాటబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైన ఒకవేళ నాటితే అది చెట్టు ఫలించది. సహోదరి సహోదరుడా, లోపట అంతరంగములో దేవుడే ఈరోజు దర్శిస్తున్నాడు కదా. ఈరోజు దేవుడు నిన్ను తాకుతున్నాడు. నీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము నీ లోపటికి వచ్చి నీ లోపట నాటబడుతుంది. వాక్యం కీళ్ళలోనికి కాళ్ళలోనికి దూరుతూ, మూలుగులను విభజించినట్టుగా దూరుతూ నీ అంతరంగాన్ని బాగు చేసే దేవుని వాక్యం. అయితే ఇక్కడ ఆత్మీయులారా, 1 నీటి కాలువల యోరన నాటబడుట, 2ది యెహోవా మందిరంలో నాటబడుట, 3వది విస్తారమైన జలముల యొద్ద నాటబడుట, 4వది మంచి నేలలో నాటబడుట, 5వది ద్రాక్ష తోటలో నాటబడుట, 6వది లోపట భాగములో నాటబడుట. ఇక్కడ ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలంలో నాటబడాలి. ఆ లోపట భాగంలో పైన భక్తి, పొడి భక్తి, శక్తి లేని భక్తి, ఏదో మిడిమిడి భక్తి, ఉడతా భక్తి కాదు. లోపట అక్కడ నాటబడు. ఆవరణము కాదు, పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలో నువ్వు నాటబడాలి. అక్కడ నాటబడితే నీ అంతరంగంలో పరిశుద్ధత, నీ మనసులో పరిశుద్ధత, నీ జీవితంలో, కుటుంబంలో పరిశుద్ధత ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ విధముగా నువ్వు ఎక్కడ నాటబడ్డావు ఆలోచించు. చివరిగా లూకా సువార్త 17వ అధ్యాయము 6వ వచనంలో, నీవు ఈ కొండ ఎత్తబడి అని ఒక చోటు ఉంటుంది. ఈ యొక్క కంబలి చెట్టు ఎత్తబడి సముద్రంలో నాటబడు అంటే అక్కడ నాటుతా. అంటే సముద్రంలో నాటుట అంటే ఏంటిది? ఆత్మీయంగా శ్రమల కొలిమిలో నిన్ను నాటుకొని, ఈ కంబలి చెట్టు ఔషధానికి గుర్తుగా ఉంది, గాయాలను మాన్పేదిగా ఉంది, మనుషులను బాగు చేసేదిగా ఉంది, అనేకుల హృదయాలకు ఉల్లాసం ఇచ్చేదిగా ఉంది. సముద్రంలో నాటబడుతుంది అంటే అక్కడ నాటబడుతుంది అంట. గమనించండి, ఈ ఆత్మీయ అర్థం ఏమిటంటే, శ్రమల మధ్యలో నువ్వు నాటబడి అద్భుతంగా మునిగిపోకుండా ఒక ఔషధముగా మారాలి అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు లోకంలో సమస్యల మధ్యలోనే ఉన్నావు. ఆ సముద్రం అనేది ఒక సమస్య. ఆ సమస్యలో కంబలి చెట్టు నాటబడ్డది అని ఉంది. అక్కడ అది ఫలించిందంట. దేవునికి స్తోత్రం. శ్రమల కొలిమిలో దేవుడు నిన్ను నాటుతాడు. ఆ శ్రమల కొలిమిలో దేవుడిని కృపణిస్తాడు. ఆ శ్రమల కొలిమిలో నిన్ను ఒక ఔషధమైన చెట్టుగా మారుస్తాడు. ఈ కంబలి చెట్టుతో రగ్గులు, బ్లాంకెట్లు చేసి వెచ్చగా చలికాలం పూట గాలి తగలకుండా, చలి తగలకుండా తమకు తాము కాపాడుకోవడానికి ఈ యొక్క కంబలులను వాడుతారు. అది కప్పుకుంటే జ్వరం నుండి విడుదల, కీడు నుండి విడుదల కలుగుతుంది. అంటే సమస్యలలో దేవుడు కొన్నిసార్లు నేను అలా నాటుతాడు దేవుని బిడ్డ. అప్పుడు ఆ సమస్యలను ఔషధముగా దేవుని కోసం నిలబడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే నాటబడని వ్యక్తిగా ఇంతకాలం నటిస్తూ జీవిస్తున్నావేమో. ఈరోజు నీ హృదయాన్ని మార్చుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభుకు నీ హృదయాన్ని ఇవ్వు. పరిశుద్ధాత్మదేవ, ఈ వాక్యాన్ని మా హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామంలో ప్రార్థించి పొందినాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం సదాకాలం మీకు తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం నీకు నచ్చితే షేర్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.